పరువు హత్య. కోడలి ప్రాణం తీసినటువంటి మామ. ఈ పరువు హత్యలు ఎక్కువగా నార్త్ ఇండియాలో జరుగుతుంటాయి. అవి మన తెలుగు రాష్ట్రాలకు స్ప్రెడ్ అయినటువంటి వార్త. ఈ పరువు హత్యల వెనుక హిస్టరీ దాగి ఉంటుంది. కొంతమంది ఆస్తిపరుల ఇళ్లకు టార్గెట్ పెట్టి మ్యారేజ్ పర్పస్ మాట్లాడుకోవటం జరుగుతుంది. మరి కొంతమంది లవ్ ట్రాక్లో పడి ఈ విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఇవి నచ్చక పెద్దలు చంపుతూ ఉంటారు. ఇదే విధంగా మన నల్గొండ జిల్లాలో జరిగినటువంటి మారుతిరావు కేసు కానీ, ఇప్పుడు జరిగినటువంటి ఆసిఫాబాద్ జిల్లాలో కోడలను చంపినటువంటి మామ, ఇవన్నీ ఆస్తికి అటాచ్మెంట్ అయినటువంటి మర్డర్లు. వీటిని పరువు హత్యలుగా కూడా అంటుంటారు. ఆ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి. మరి దీంట్లో మార్పు ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తుంది ఆలోచించండి ఒక్కసారి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.